ప్లీజ్ 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 దీన్ని పెద్ద చేయొద్దు, ఉండండి ఉండండి ప్లీజ్ 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 కాంట్రవర్సీ చేయొద్దు దయచేసి దయచేసి సబ్జెక్ట్ని కాంట్రవర్సీ చేయొద్దు. మెంబర్స్ కూర్చోండి. మీరు ఏదైతే ఈ రోజున మీరు ప్రస్తావన చేశారో అది నిన్న జరిగినటువంటి సంఘటన, అది దురదృష్టకరం. వినండి అది దాని మీద ఇమ్మీడియట్గా మంత్రి గారు పెద్ద మనసుతోటి వెంటనే రెక్టిఫై అయ్యారు. దాంతో మనం కూడా దాన్ని ముగించాం. ఇప్పుడు సోషల్ మీడియాలో ఏదైతే వచ్చిందో వినండి సోషల్ మీడియాలో ఏదైతే వచ్చిందని మీరు చెప్తా ఉన్నారో దాని మీద మీరు నాకు కంప్లైంట్ తోటి సబ్మిట్ చేయండి. నేను ప్రభుత్వానికి అది పంపిస్తాను. వారి మీద అది ఏదన్నా తప్పుడుగా ఉంటే కనుక ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఖచ్చితంగా అటువంటి సంఘటనలు ఇంకెప్పుడు జరగకోకుండా మనం చర్యలు తీసుకుందాం. నిన్న జరిగిందైతే మనకి సభలో జరగవలసింది కాదు. అయినప్పటికీ కూడా నేను కానీ మంత్రి గారు కానీ స్పాంటేనియస్గా దాన్ని సర్దుబాటు చేయడం జరిగింది. దీన్ని ఇంకా పెద్దగా కాంట్రవర్సీ చేయకోకుండా దీన్ని ముగించండి. మీరు ఇచ్చినటువంటి ఏదైతే మీరు బాధపడ్డారో లేదా నా పట్ల మీ కన్సర్న్ ఉందో దానికి మీరు రిటర్న్గా నాకు కంప్లైంట్ ఇవ్వండి. నేను ఇమీడియట్గా ప్రభుత్వానికి పంపిస్తాను. తక్షణ చర్యలు వారి మీద యాక్షన్ తీసుకుందాం. ఓకే అధ్యక్ష నా పేరు చెప్పారు. అధ్యక్ష 1 మినిట్ నా పేరు చెప్పారు. ఇది వాస్తవం, నేనే సీక్రెట్ కాదు కదా, శాసన మండలిలో చెప్పాను. అధ్యక్ష నిన్ననే నేను తమరు చెప్పాను, మీరు అయిపోయింది, మళ్ళీ లేవనెత్తారు. ఈరోజు ఏదో సోషల్ మీడియా గురించి మాట్లాడుతున్నారు. అధ్యక్ష పెట్టడం వాళ్ళే, మళ్ళీ ప్రస్తావించడం వాళ్ళే. అధ్యక్ష 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 ప్రస్తావించారు కాబట్టి నిన్న నేను ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ నేను ఏ మతాన్ని కించపరచలేదు, ఏ కులాన్ని కించపరచలేదు, ఏ దేవుణ్ణి కించపరచలేదు. ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి. కానీ నేను వెంకటేశ్వర స్వామిని భక్తుణ్ణి, నా వెంకటేశ్వర స్వామికి అపవిత్రం జరుగుతుందని సందర్భంలో నేను మాట్లాడన్నాను. అది అయిపోయాను. ఇంకోటి అధ్యక్ష అదే మాట మీ అధ్యక్షుడికి కూడా అన్నాను. నేను మీరు 100% క్రిస్టియను, అవునా కాదా మీరు ఆన్సర్ చెయ్యండి అని చెప్పారు అధ్యక్ష. 24 గంటలైంది. ఎందుకు చెప్పలేదు? 24 గంటలైంది అధ్యక్ష, ఎందుకు చెప్పలేదు? నేనని 24 గంటలైంది. క్రిస్టియన్ కాకపోతే ఎందుకు చెప్పలేదు? నేను ఆ రోజు ఈ రోజు చెప్తున్నాను. కూర్చోండి. ఈ రాష్ట్రానికి ఎంతో మంది ముఖ్యమంత్రులు పరిపాలన చేశారు, బ్రిటిష్ వాళ్ళు కూడా పరిపాలన చేశారు. ఎప్పుడూ తిరుపతి తిరుమల దేవస్థానం పవిత్రత ఎప్పుడు దెబ్బ పడలేదు, ఎప్పుడూ ఇంత అన్యాయంగా జరగలేదు. కావాలని కుట్రపూరితంగా కావాలని ఆ రోజు ముఖ్యమంత్రి గారు తిరుమల తిరుపతి పవిత్రని దెబ్బతీయాలని ఏకైక లక్ష్యం పెట్టుకొని పని చేశారు. మొత్తం వాస్తవాలన్నీ బయటకు వచ్చాయి. ఈరోజు ఆ వాస్తవాలన్నీ హిందూ సమాజానికి తెలుస్తాయని కావాలని చెప్పి ఏదో ఒక విషయం అధ్యక్ష, సంబంధం లేని విషయాలు ఏదో ఒకటి తీసుకొచ్చి ఈ విధంగా ఆన్సర్ రాకుండా చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా నేను ఖండిస్తున్నాను అధ్యక్ష. మంత్రి గారు రిప్లై అండ్ స్టేట్మెంట్. అధ్యక్ష, శ్రీవారి లడ్డూ ప్రసాదానికి సంబంధించిన అంశం కోట్లాది భక్తుల విశ్వాసంతో ముడిపడి ఉన్న అత్యంత పవిత్రమైన మరియు సున్నితమైన విషయం.